రైతులు గోడు పట్టించుకునేటువంటి నాదుడు ఒక్కడు లేడు. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖ మంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాకి తప్పితే ఒక్క చోట ఎక్కడన్నా ఏ రైతునైనా ధాన్యం పండించినటువంటి పంట కనీసం గిట్టుబాటు ధరలాక ఏడ్చి తెగనమ్మే పరిస్థితులుంటే కృష్ణా గోదావరి డెల్టాలో ఎక్కడన్నా తిరిగిన పాపాన పోయాడా అని అడుగుతున్నాను. ధాన్యం బస్తా 1200 రూపాయలకి 1300 రూపాయలకి 1400 రూపాయలకి తెగనమ్ముకుంటే ధాన్యం మధ్యవర్తులు, పెట్టుబడిదారులు, మిల్లర్లు అడ్డగోలుగా దోచుకుంటుంటే వ్యవసాయ శాఖ మంత్రి ఎక్కడన్నా తిరిగాడా అని అడుగుతున్నాను. ముచ్చటగా సివిల్ సప్లైస్ శాఖ మంత్రి 3 చోట్ల తిరిగితే 3 చోట్ల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా పనిచేసినటువంటి రైతాంగమే నిలదీసి ఎందుకురా మన ప్రభుత్వం ఈ దిక్కుమాలిన ప్రభుత్వం అని చెప్పని తిట్టినా కూడా పరిస్థితులు చక్కబడనటువంటి పరిస్థితులు.